ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో బుక్ ఆఫ్ ఈనాక్, హనోకు రాసిన పుస్తకంలో ఉన్న రహస్యాలు ఏమిటి, మరి ఆ హనోకు పుస్తకాన్ని బైబిల్లో ఎందుకు పొందుపరచలేదు అన్న విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదాము మొదలుకొని 7వ తరము వాడు ఈ హనోకు. అయితే ఆదికాండము 5వ అధ్యాయంలో అతడు దేవుడితో నడిచాడని, మరి అతని జీవితంలో ఉన్న ఇతర వివరాలను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. యోధా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూసినట్లయితే ఈ హనోకు పత్రికలోని కొన్ని విషయాలను బైబిల్లో కోట్ చేయటము జరిగింది తప్ప ఈ హనోకు పుస్తకాన్ని అయితే బైబిల్లో పెట్టలేదు. అయితే ఈ హనోకు పత్రికలో మరి ఏమి రహస్యాలు ఉన్నాయి, అందులో పొందుపరచబడి ఉన్న అంశాలు ఏమిటి, బైబిల్ పండితులు అయితేనేమిటి, ఇతరులు అయితేనేమిటి, బైబిల్ 66 పుస్తకాలలో దీనిని చేర్చకపోవటానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బుక్ ఆఫ్ ఈనాక్లో 5 భాగాలు ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి 108 అధ్యాయాలుగా ఉన్నాయి. అయితే ఒక్కొక్క భాగంలో ఏమేమి ఉన్నాయి అనేది విడివిడిగా త్వరగా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్, మెస్మరైజింగ్ విషయాలు ఇందులో దాగున్నాయి. వీడియో అంతము వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ 5 భాగాలలో మొదటి భాగం ఏమిటంటే ది బుక్ ఆఫ్ వాచర్స్. అందులో ఏమని రాయబడి ఉందంటే, మనం ఆదికాండము 6వ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని పెళ్లి చేసుకోవటం జరిగింది. వారికి నెఫీలియులు అనే రాక్షస సంతానం పుట్టారని ఆదికాండం 6లో మనం చదవటం జరుగుతుంది. అయితే దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఈ ఈనాక్ బుక్లోని బుక్ ఆఫ్ వాచర్స్ అనే ప్రథమ స్కందములో రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉన్న వివరాలు ఏమిటంటే, ఈ పరలోకము నుండి పడిపోయిన దూతలు ఎవరైతే ఉన్నారో ఈ దూతలు ఏం చేశారంటే మానవుల కుమార్తెలలో కొంతమందిని చక్కని వారిని చూసి వారిని వివాహము చేసుకోవటం జరిగింది. తద్వారా వారి కలయిక ద్వారా ఈ నెఫీలీలు అనే చాలా ఎత్తున్నవారు, బరువు ఉన్నవారు, ఈ రాక్షస సంతానము వారికి పుట్టటము జరిగింది అని అందులో బుక్ ఆఫ్ వాచర్స్లో రాయబడి ఉంది. అంత మాత్రమే కాక ఈ పడిపోయిన దేవదూతలు, పాపము ద్వారా ఈ భూమి మీదకి నెంటివేయబడిన దేవదూతలు ఈ భూమి మీద అనేకమైన రహస్య పాప కార్యాలు చేశారని, ఇంకా చెప్పాలంటే పరలోకములో ఉన్న అనేక రహస్యాలను గురించి అప్పుడున్న మానవాళికి వారు తెలియజేసేవారన్న విషయాలను రాయటం జరిగింది. అయితే భూమి మీద వారు చేస్తున్న పాపాలను చూసి చాలా దేవదూతలు మరి తీర్పు కోసము దేవుడిని ఆశ్రయించటం జరిగింది. ఆశ్రయించిన తర్వాత దేవుడు మికాయేలు దూతను ఈ భూమి మీదకి పంపటము, ఆ మికాయేలు దూత ఈ పడిపోయిన దేవదూతలు ఎవరైతే పాపానికి కారకులుగా ఉన్నారో భూమి మీద వారందరినీ కూడా బంధించి ఒక రహస్య స్థలంలో స్థావరములో ఉంచింది అన్న వివరాలన్నీ కూడా ఈ బుక్ ఆఫ్ ఈనాక్ ప్రథమ స్కందమైన బుక్ ఆఫ్ వాచర్స్లో రాయబడి ఉన్నాయి. పూర్తి నెఫిలీల చరిత్ర, వారు ఎట్లా ఆవిర్భవించారు, అది పడిపోయిన దేవదూతలు భూమి మీద ఎటువంటి పాపాలు చేశారు అనే ఆశ్చర్యకరమైన విషయాలు, మరి నరులతో సంభోగము చేసి రాక్షస జాతి పుట్టుటకు వారు ఎట్లా కారకులయ్యారు అన్న విషయాలన్నిటి కూడా బుక్ ఆఫ్ వాచర్స్ అనే ప్రథమ భాగంలో రాయబడి ఉన్నాయి. ఇక 2వ భాగము బుక్ ఆఫ్ పారబుల్స్, అంటే ఈ హనోకు చెప్పినటువంటి సామెతలు మరియు ఉపమానాల గురించి రాయబడి ఉంది. ఇది 2వ గ్రంథములోనే మెస్సయ్య, రాబోతున్న మెస్సయ్య గురించి, తీర్పు గురించిన అనేక ఉపమానాల గురించి హనోకు గారు చర్చించడం జరిగింది. ఇక 3వ భాగము, దాని పేరు ఆస్ట్రోనామికల్ బుక్, అంటే ఈ యొక్క జోగ్రఫీ గురించి, ఈ యొక్క ఆస్ట్రోనాయిడ్స్ గురించి, ఆ యొక్క భూగోళ శాస్త్రము గురించి రాయబడిన పుస్తకము. అందులో కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటంటే, ఆకాశములో మరొక లోకంలో బుద్ధిజీవులు ఉన్నారని, వారు తరచుగా ఈ భూమి మీదకి వచ్చేవారని, వారి లోకములో ఉన్న చాలా విజ్ఞానాలు ఇక్కడున్న మనుషులకు నేర్పించేవారన్న వివరాలను ఈ స్కందములో హనోకు గారు వ్రాయటం జరిగింది. అంటే మనందరం ఎప్పటికీ కూడా టీవీలో అయితేనేంటి
ఇతర చోట్ల చూస్తూ ఉన్నారు కదా, ఏలియన్స్ భూమి మీదకి వచ్చారని దానికి తగ్గ ఆధారాలన్నింటినీ కూడా సైంటిస్ట్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ హనోకు పుస్తకం అదే చెప్తా ఉంది. ఈ బుద్ధిజీవులు ఉన్నారు ఆకాశ మండలములో, అంటే భూలోకము కానీ వేరే లోకము ఒకటి ఉన్నది, మరి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు కానీ అటువంటి ఒక లోకము నుండి బుద్ధిజీవులు తరచుగా భూమి మీదకి వచ్చేవారు, వారి యొక్క విజ్ఞానాన్ని ఇక్కడ ఉన్న నరులకు బోధించేవారు అన్న సంచలనాత్మక విషయాలను ఈ ఆస్ట్రోనామికల్ బుక్లో హనోకు గారు రాయటం జరిగింది. అయితే ఈ బుద్ధిజీవులు ఏలియన్స్ ఏం చేసేవారైతే, ఏలియన్స్ అయితేనేంటి, పడిపోయిన దేవదూతలు అయితేనేమిటి, అప్పుడున్న మనుషులకు ఇక మెటల్స్ని ఎట్లా తయారు చేయాలో నేర్పించారు. అంటే భూమి మీద ఉన్న ఖనిజాలు, అంటే ఐరన్ అయితేనేంటి, బంగారం అయితేనేమిటి, బ్రాంజ్ అయితేనేమిటి, వాటన్నిటినీ కూడా భూమిలో నుంచి ఎట్లా వెలికి తీయాలి అన్న టెక్నాలజీని నేర్పించడం జరిగింది. వాటితో కత్తులను, ఇంకా చెప్పాలంటే బంగారు ఆభరణాలను అయితేనేమిటి ఏ రకంగా తయారు చేయాలి అన్న విషయాలన్నిటినీ కూడా పరిజ్ఞానాన్ని అప్పటి మనుషులకు వారు తెలియజేశారు అన్న సంచలనాత్మక విషయాలన్నిటినీ కూడా ఆస్ట్రోనామికల్ బుక్లో పొందుపరచడం జరిగింది. అంత మాత్రమే కాక కాలాలు ఎన్ని ఉన్నాయి, కాలాలని ఎట్లా విభాగించారు, ఇంకా ఈ యొక్క ఒక నెలకు ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సంవత్సరం అవుతుంది, కాలాలు అయితేనేమిటి, తిథుల విషయంలో అయితేనేమిటి, ఇతర ఈ యొక్క ఆస్ట్రానమీకి సంబంధించిన ఇతర కాలాల గురించి విషయాలన్నిటినీ గురించి కూడా దాంట్లో చర్చించటము జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా బుద్ధిజీవులను గురించిన అనేకమైన విషయాలు, ఏలియన్స్ను గురించిన విషయాలు ఇందులో చెప్పటం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి. మనం ఏమనుకుంటున్నామంటే భూమి అనే ఒక గ్రహం మీద మనం నివసిస్తూ ఉన్నాం, దీన్ని చూసి మనము చాలా అతిశయపడుతూ ఉంటాం. కానీ మనకు అర్థం కాని రహస్యం ఏమిటంటే ఇటువంటి లోకాలు అనేకం ఉన్నాయి. అయితే అక్కడ ఏలియన్స్ ఉన్నారా, అక్కడ కూడా మనుషులు ఉన్నారా, ఏమున్నారు అన్న విషయం మనకు తెలియదు. మానవ ఊహకు అతీతమైనదన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ భూమి అయితేనేమిటి, మనం చూస్తున్న గ్రహాలు అయితేనేమిటి, ఈ పాలపుంతలు అయితేనేమిటి, ఈ లోకాలన్నీ కూడా మనం ఒక లోకం చూడగలుగుతున్నాం, ఒక గెలాక్సీని చూడగలుగుతున్నాం. అయితే దేవుడి సృష్టిలో ఇటువంటి కొన్ని లక్షల పాలపుంతలు, కొన్ని లక్షల గెలాక్సీస్ ఉన్నాయి. మరి అందులో ఏమి ఉంటుందో అన్న విషయము మానవ ఊహకు కానీ జ్ఞానానికి కానీ అందనిది. అందులో ఒక విషయమైన ఏలియన్స్ భూమి మీదకు ఎట్లా వచ్చేవారు, ఎటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని బోధించేవారు అన్న విషయాలను ఈ ఆస్ట్రోనామికల్ బుక్ 3వ అంకము, బుక్ ఆఫ్ ఈనాక్లోని 3వ అధ్యాయము అంకము అయిన ఆస్ట్రోనామికల్ బుక్లో చర్చించడం జరిగింది. అలాగే మొదటి అంకమైన బుక్ ఆఫ్ వాచర్స్లో ఈ నెఫిలీల చరిత్ర, దేవదూతలు సంభోగము ద్వారా మనుష్యులతో చేసిన పాపాల గురించి రాయబడి ఉన్నాయి. రెండవ దాంట్లో పారాబుల్స్లో ఆయన చెప్పిన ఉపమానాలు, మెస్సయిని గురించిన వివరాలు, తీర్పు గురించిన వివరాలు వ్రాయబడి ఉన్నాయి. ఇంకా నాలుగవ దాన్ని బుక్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అంటారు. ఈ నోవాహు గారు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో అంట ఆయన మధ్యలో ఈ యొక్క పరలోకాన్ని సందర్శించి వచ్చేవారంట. ఆయన ఆత్మ దేవుడు అనేకమైన విషయాలను, సృష్టిలో జరగబోతున్న అనేకమైన భవిష్యత్తు కార్యాలను ఆయనకు బయలుపరిచేవారని, వాటన్నిటిని గురించిన వివరాలు ఈ 4వ భాగమైన ఈ బుక్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్లో ఆయన పొందుపరచడం జరిగింది. ఇక 5వ భాగము పేరు బుక్ ఆఫ్ హెవెన్స్, బుక్ ఆఫ్ 7 హెవెన్స్, అంటే 7 ఆకాశాలు ఉన్నాయని, వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క దశ, వాటి యొక్క రూపము, ఇంకా అంత్యకాలములో జరగబోతున్న సంగతులన్నిటినీ కూడా వారు ఇందులో పొందుపరిచారు అన్న విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అయితే 5 భాగాలుగా ఈ బుక్ ఆఫ్ ఈనోక్ ఉంది. మొదటిది బుక్ ఆఫ్ వాచర్స్, దాంట్లో దేవదూతలు నరులతో చేసిన పాపము, నెఫిలీల పుట్టుక గురించి. రెండవది బుక్ ఆఫ్ పారాబుల్స్, మెస్సయ్య మరియు తీర్పును గురించిన హనోకు చెప్పిన అనేక ఉపమానాలు. మూడవది ది బుక్ ఆఫ్ ఆస్ట్రానమీ. అయితే ఆస్ట్రానామికల్ బుక్లో అయితే బుద్ధిజీవుల గురించి, ఏలియన్స్ గురించి, వారు ఈ లోకంలో ఉన్న నరులకు నేర్పిన అనేక విజ్ఞానము గురించి రాయబడి ఉంది. 4వది ఆయనకి పరలోకంలోనికి దేవుడు తీసుకెళ్ళి ఆయన బయలుపరిచిన అనేక రహస్యాలు, ఇంకా కళల రూపంలో ఏమిటి, దర్శనాల రూపంలో ఏమిటి ఆయన పొందుకున్నవన్నీ రాయటం జరిగింది. 5వ పుస్తకంలో 7 ఆకాశాల గురించిన సవివరమైన వివరణను రాయటం జరిగింది. మరి ఇన్ని సంచలనాత్మకమైన విషయాలు ఉన్న ఈ బుక్ ఆఫ్ ఈనోక్, ఈ హనోకు రాసిన పత్రికను బైబిల్ గ్రంథంలో ఎందుకు చేర్చలేదు అంటే
చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు కూడా దేవుని చిత్త ప్రకారమే, దేవుడి మనస్సు ప్రకారమే ఒక బైబిల్గా పొందుపరచబడి మనకి ఇవ్వబడింది. అయితే ఈ బుక్ ఆఫ్ ఈనోక్ మన చేతిలో ఉండటము బహుశా దేవుని చిత్తము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంతమంది ఏమని వాదిస్తూ ఉన్నారంటే, ఈ బుక్ ఆఫ్ ఈనోక్ అనే పుస్తకాన్ని మొత్తము హనోకు రాయలేదు, కొంత భాగాన్ని మాత్రమే ఆయన్ను రాయటం జరిగింది. యేసు ప్రభువారి పుట్టుకకు 200 సంవత్సరాల ముందు మాత్రమే ఈ పుస్తకము పూర్తి చేయబడింది అని అనేక మంది బైబిల్ పండితులు నమ్మటం జరిగింది. ఆ కారణం చేత దీనిని బైబిల్ గ్రంథంలో పొందుపరచలేదు. అయితే కొంతమంది ధృవీకరించిన సత్యం ఏమిటంటే, హిస్టరీ పరంగా అయితేనేమిటి, అందులో రాసి ఉన్న కంటెంట్ విషయాల పరంగా అయితేనేంటి, హిస్టారికల్గా ఆ బుక్ కరెక్ట్ అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాత్రం అది రాయబడలేదు, ఒక హిస్టరీ డాక్యుమెంటేషన్గా మాత్రమే అది ఉందని ఈ బైబిల్ పండితులు భావించి ఈ శ్రేష్టమైన బైబిల్లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే నేను ముగిస్తా ఉన్నాను. ఈ బుక్ ఆఫ్ ఈనోక్లో చాలా శ్రేష్టమైన విషయాలు, అద్భుతమైన రహస్యాలను రాయటం జరిగింది, పొందుపరచడం జరిగింది. వాటిని గురించిన వివరాలన్నిటినీ కూడా ఇప్పుడు దాకా మనము డిస్కస్ చేయటం జరిగింది. ముఖ్యంగా నెఫిలీల చరిత్ర, దేవదూతలు చేసిన పాపము, ఆకాశంలో ఉన్న బుద్ధిజీవులు, ఏలియన్స్ ఏ రకంగా ఈ భూమి మీదకి వచ్చేవారు, విజ్ఞానాన్ని ఎట్లా బోధించారనే సంచలనాత్మకమైన విషయాలు ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలైన బైబిల్ గ్రంథంలో చాలా విజ్ఞానం ఉంది. ఇంకా భక్తులు రాసిన అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, ఈ బైబిల్లో పొందుపరచబడలేదు. అవి హిస్టారికల్ డాక్యుమెంట్స్గా మాత్రము ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. ఇటువంటి అనేకమైన సంచలనాత్మకమైన విషయాలు భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియపరిచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా ప్రయాసను బట్టి కాదు, కానీ దేవుడి కృపను బట్టి ఈ పరిచర్య సాగుతోంది. మీరందరూ కూడా ఇటువంటి కంటెంట్ అనేక మందికి చేరాలి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేసి ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.